చాలా మంచి న్యూస్ చెప్పారండి. థ్యాంక్ యూ. మేడం, దారుణం జరిగిపోతుంది. ఇప్పుడు మీరు శేఖర్ గారిని అల్లుడు చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మాయి గారేమో ఆనంద్ గారి వెనకాల తిరుగుతున్నారు. మీరు ఒకళ్ళు చూసి అమ్మాయి గారిని ఒకళ్ళు చూసుకొని ఇద్దరి సల్లుల్ని మనమేం చేసుకుంటామండి? గోపాల్, మేడం. గోపాల్, సార్. ఇప్పుడే బెనర్జీ గారు ఫోన్ చేశారు. శేఖర్కి అను విపరీతంగా నచ్చేసింది. ఈ విషయం రేపే అనౌన్స్ చేసేద్దాం అన్నారు. ఒక రోజని చెప్పి బాను తీసుకెళ్లి వారం అయింది. మరీ స్ట్రాంగ్ వద్దు, నల్లగైపోతాను. ఏం చేస్తుంది అది? షుగర్ ఎక్కువ వద్దు, లావ్ అయిపోతాను. టెర్రరిస్ట్వే నువ్వు. బావగారు, మీరు కోప్పడకండి బావగారు. కాఫీ ఎలా ఉంది? నాకు రేపు సాయంత్రం బానుతో పనుంది. షుగర్ సరిపోయిందా? ఆ తర్వాత నువ్వు అడగకుండానే తీసుకొచ్చి దింపుతాను. ఇందాక ఏమన్నా నిన్ను? టెర్రరిస్ట్. దానమ్మ మొగుడివే నువ్వు. లాగి కోసేస్తాను. నాకు తెలియని ఇంపార్టెంట్ పనులు ఏంటానికి? బోల్డ్ ఉంటాయి. ఏ మాకు తెలియకుండా నీకు సీక్రెట్స్ లేవా? నాకేం లేవే. నీ కడుపు నిండా సీక్రెట్సే. ఒక్కదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పావా? నేనా? నువ్వే. నా వాట్సాప్ చూపించినా? నాగవల్లి అంటే నీకు ఇష్టమా? హహ. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హహహ. నా మీద నీకు ఒపీనియన్ ఏంటి? హహహహహహ. ఓహో, నిన్ను. మీ అమ్మకి మాకు గొడవేంటో తెలుసా? మామయ్య హెల్ప్ చేశారు. మా మమ్మీ డబ్బులు ఇచ్చే టైంకి ఆయన పోయారు. ఆవిడ టైంకి ఇవ్వలేదు కాబట్టే ఆయన పోయారు. డాడీ ఆయనకు తెలిసింది చెప్పారు. 2 ఏళ్లలో తీరుస్తానంది మా మమ్మీ అని. 2 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యాయి. అనసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అయింది. మీ ఇల్లు బంగ్లా అయింది. మా ఆస్తి ఆప్షన్కి వచ్చింది. కృష్ణమూర్తి గారు, 3 రోజుల్లో డబ్బు కట్టకపోతే మీ ఆస్తి వేలం వేయమని నోటీస్ వచ్చింది. చూసారా? ఇంకో 2 నెలల్లో గానీ వాళ్ళు బిల్స్ రిలీజ్ చేయరు. అప్పటిదాకా నేనేం చేయలేను. 2 నెలల తర్వాత నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానన్నయ్య. 100 ఏంటి, 200 ఎకరాలు కొను. ఇది ఉండదు కదమ్మా. అను, లోపలికెళ్ళు. సెంటిమెంటల్ గా మాట్లాడకన్నయ్య. అదే పొలం కావాలని పట్టింపేటి. ఎంఆర్ఓ వాళ్ళు కూర్చుని పెద్ద మనుషులందరి ముందు తోటిని పిలిచి డబ్బు కొట్టించి నా పేరు చెప్పి ఆస్తి వేలం వేయిస్తారు లక్ష్మి. నా పరువు పోతుంది. ఊర్లో తలెత్తుకుని తిరగలేను. పరువు అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అన్నయ్య. ఒక కనపడని సూట్ కేసు మోయడం లాంటిది. మళ్ళా అందులో ఏదో విలువైంది ఉందని అనుకోవడం ఇంకా అమాయకత్వం. అయినా సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోవడానికి అదేమన్నా సినిమా పాట, వేరే పాట? వాళ్లే మర్చిపోతారు. అప్పిచ్చేటప్పుడు మా నాన్న ఆస్తి తాకట్టు పెట్టించాడు. అదే అప్పు తీర్చమన్నప్పుడు ఆవిడ లాభాలు వచ్చేదాకా ఆగమంది. అది మా నాన్న తీసుకోలేకపోయాడు.
ఆ రోజు మీ నాన్న పైనుండి కింద లేడు, ఊర్లో ఉండి ఇంట్లో లేడు. మా నాన్నకు అవసరమైనప్పుడు మాత్రం మీ నాన్న లేడు. అదే నాన్న తీసి కాయిన్ వదిలేసా. నెగ్గకపోతే బాను ఏడుస్తుంది కదా. మీరు ఓడిపోతే మధు ఏడుస్తోంది చూసావా? అది నెగ్గడం కోసం నీ జట్టులో ఉన్నదాన్ని బాధపడతావా? తప్పు కదా. వదినతో మాట్లాడారా? ఏమండి? ఏమండి? డబ్బు తెచ్చాను. రేపు పొద్దున్నే నువ్వు వెళ్ళి కట్టేసిరా. నాకు కొంచెం నలతగా ఉంది. రేపు పొద్దున్న లేవలేనేమో. నేను అమ్మ చూసుకుంటానులే నాన్న, నువ్వు పడుకో. చూసుకుంటావా? గుడ్ మార్నింగ్ సార్. డబ్బు తెచ్చారమ్మా? నందు, మీ అమ్మ నిన్న సాయంత్రం చెప్పిన మాటలు చాలా కరెక్ట్ రా. అవతలి వాళ్ళు నెక్కడం కోసం నీతో ఉన్న వాళ్ళని ఓడించడం క్షమించలేని నేరం. నువ్వు ఆటలో చేసిన తప్పు నేను లైఫ్లో చేశాను. మహాలక్ష్మి నెక్కడం కోసం మిమ్మల్ని అందరినీ రోడ్డుకి లాగేశాను. నేను అవతలి వాళ్ళ గెలుపులో ఆనందం వెతుక్కోవాలనుకున్నాను. అది తప్పురా. నీకు ఆనందం కావాలంటే అది నీ గెలుపులోనే వెతుక్కో. తోటి డబ్బు కొట్టి నా పేరు నలుగురు ముందు చెప్పేలోపే నేను వెళ్ళిపోవాలి. అదొక్కటి నేను కోరుకునేది. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా, అడవుపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 271, 272, 273, 276 నుండి 290 వరకు గల సత్యవాడి కృష్ణమూర్తి గారి 100 ఎకరాల బాగానే ఆంధ్రా బ్యాంకు వారిచే జప్తు చేయడమైనదో. మీ అమ్మ తన గుర్తుంది చెప్పింది. మీ నాన్న ఆయనకు తెలిసింది చెప్పాడు. నేను జరిగింది చెప్పాను. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా నేను మొత్తం గుర్తుపెట్టుకోవాలి. పోయింది మా నాన్న కదా. వర్షం పడేదాకా గొడుగు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాడిని ఏమంటారో తెలుసా? ఆనంద్ విహారీ. నా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే, అసలే నాకు నందుకి మధ్య దూరం పెరిగిందనుకుంటే మా మమ్మీ శేఖర్ వాళ్ళ కోసం ఇస్తున్న పార్టీకి నందుని క్యాటరింగ్కి పిలిచారు. రాళ్ళు కూర్చో. హలో. ఏం చెప్పొప్పించావు తాతయ్య? తినకూడదు. నువ్వు చెప్పిందే విసుకోకుండా ఇంకోసారి చెప్పాను. అంటే అను చూడడానికి వెళ్ళడం, బానుని కలవటం అంత అక్కర్లేదు, సగం చాలు. అమ్మాయి నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. కొంచెం అటు ఇటుగా అదేరా. అటు ఇటుగా ఏంటి తాతయ్య? ఏంటి మీ తాత మనవాళ్ళు ఏదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? మా డబ్బున్న కష్టాలు మీకేం తెలుస్తాయండి? అక్కడ పెట్టు. అది కూడా కొంచెం వెయ్యి. నువ్వేనా వంటలు చేయించేది? లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేస్తాను. పేరేదైతేనే పని అదేగా. నువ్వేంట్రా ఇక్కడ? తింటావా ఏంటి? రా, నిన్నే రా. ఎక్స్క్యూజ్ మీ. నందు, పిలిచావా నన్ను? నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఈ లైట్లు, ఈ జనం గోల, ఈ డ్రెస్, ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అనసూయ కాదు, ఎవరో డాటర్ ఆఫ్ మహాలక్ష్మి.
కేర్ ఆఫ్ కల్వపూడి. ఏంట్రా అయితే కళ్ళలో దుంపడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అను అను రామ్మ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వంటలు చాలా బాగున్నాయట్రా. థ్యాంక్స్ మావయ్య. పెళ్లి కాంట్రాక్ట్ కూడా మాకే ఇప్పించు వీలైతే. నువ్వు చెప్పాలట్రా. నందుగారు బిర్యానీ అయిపోయిందండి, ఇంకా తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వంటోడని ప్రతి 10 నిమిషాలకు వస్తే గుర్తు చేస్తారేంట్రా? నేనేం మర్చిపోలేదు. పోనీ ఫ్రైడ్ రైస్తో మేనేజ్ చేసేయమంటారా? ఉన్న దాంతోనే సర్దుకోవాలి. అయిపోయింది దాని గురించి అనుకోవడం దేనికి? నేను బిర్యానీ గురించే మాట్లాడాను. రే ముత్యం, ఓ మంచి పాట పాడరా. ఓ ఇలాంటి టైంలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. గుడ్ చాయిస్. యా నా గొంతు పెద్ద బాగోదండి. నేనేమైనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏంట్రా నీకు మాట్లాడడానికి? పాడా. గో హెడ్. గుడి వీధి శ్యామలండి, నాలో ఫెయిల్యూర్. పాడరా ముత్యం, పాడు. గుండెల్లో ఉన్న ఒక ఫీలింగ్ గొంతులోంచి బయటికి రావాలి. మిగిలింది ఏమైనా ఉంటే కంట్లోంచి కారిపోవాలి. పాటను చెప్తాను, పాడు. ఎంత జానవే నువ్వు! నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా కూతురు అదృష్టం తన్నుకుపోతావా? ఏం చేసింది మమ్మీ? నీ బతుక్కి శేఖర్ కావాలా? అది అమాయకురాలు మమ్మీ. అది కాదు, నువ్వు దాని ఇంట్లోకి తెచ్చిన రోజే చెప్పాను. విన్నావా నువ్వు? అసలు ఇది కనిపించకపోతే ఆ శేఖర్ గాడు ఏం చేస్తాడో చూస్తాను. గోపాల్, అర్థమైంది మేడం. ఈ పిల్లని తీసుకెళ్లి కింద గదిలో పెట్టి తాళం వేసేస్తాను. ఇదేం తెలియదు. ఊరుకో ఊరుకో మంగ, దీన్ని కింద తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. వెళ్ళు. హలో బెనర్జీ గారు, నేను మహాలక్ష్మి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మా పంతులు గారు రేపొద్దున 10:30కి నిశ్చితార్థం చేసుకోండి, మంచి ముహూర్తం ఉందన్నారు. రేపా? ఏమైనా ప్రాబ్లమా? పిల్ల నచ్చి పార్టీ కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా? పెట్టేసుకోండి. భానుని శేఖర్కిచ్చి నీ అమ్మకి తెలిసినట్టు చంపేస్తుంది. నీకు దండం పెడతాను. రేపు నీ నిశ్చితార్థం అయ్యేదాకా నువ్వేం మాట్లాడుకో. తాతయ్య, నేను భాను లవ్ చేశాను. అదెవరు? మొన్న పార్టీలో అనసూయ పక్కనుందే పింక్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి. రేపు పెళ్లికి పిలుద్దాంలే. మూసుకొని అను చేసుకో. డాడీ, శేఖర్కి భాను అంటే ఇష్టం. భాను కూడా అతనితో పెళ్ళైతే బాగుంటుంది. నిన్ను కలవపొడి పంపించకుండా ఉండాల్సిందే. వచ్చేటప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు మాత్రమే తెస్తామనుకున్నాను. మొయ్యలేని బంధాలు కూడా తీసుకొచ్చావు. భాను పెళ్లి సంగతి వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు. నువ్వు నోరు మూసుకుని మీ అమ్మ చెప్పిన మాట విను. అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్గా సూసైడ్ చేసుకోమంటున్నారా? వచ్చింది మావయ్య. భానుని మా అమ్మ తెలుసు. నన్ను కలువపొడి తీసుకెళ్ళిపో, అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి. ముందు మీ ఇంటికి వెళ్దాం పద. నాగవల్లి ఏం మాట్లాడదు. ఇంత కళ్ళు వేసుకుని చూస్తుంది. అయినా నీకు అన్నీ అర్థమైపోతాయి. నేను వాగుతూనే ఉంటాను. నా మనసులో ఏముందో తెలీదు. తెలీదు.
మాకు రావాల్సింది మాకిస్తేనే మా అమ్మ తలుపులేసింది. మీ అమ్మకు కావాల్సింది నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా? పద, ఇంటి దగ్గర దింపుతాను. నువ్వు దింపుకునేంత బరువు కాదు నేను. వెళ్ళగలను. అన్నాయ్, మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? అది ఎందుకు ఏడుస్తుందో తెలియాలా? నా ఏడుపు ఆగడం కావాలా? రెండోదే. ఆ పని చూడండి. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చమ్మా. మంటితే మామయ్య, నేను అను ఇంటికి వచ్చిందా? అది నీ దగ్గర లేదా? లేదు మామయ్య. దానికి రేపు నిశ్చితార్థం పెట్టిందిరా మీ అత్తయ్య. అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది. నువ్వేం కంగారు పడకు మావయ్య, అత్తయ్య ముందు నీకు మాట రానివ్వను. అను నేను తీసుకొస్తాను. రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్ అది. రేపు పొద్దున్న తన ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది, సరేనా? రే, అనసూయ ఎక్కడుందో చెప్పరా, వదిలేస్తాను. అనసూయ ఎక్కడుందో చెప్తే వదిలేస్తారా? అరే బ్రేక్ అయినా చచ్చిపోతాను, బ్రేక్ అయినా చచ్చిపోతాను. అను ఇంటికి వెళ్దాం రా. నేను రాను. చిన్నపిల్లల గొడవ చేయకు, రా. మా మమ్మీలా మాట్లాడుకో, మండుతుంది నాకు. సరే, మీ డాడీ కోసమేనా రా? ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయన కోసం వచ్చావా? నేను నీకు అక్కర్లేదు, నాకు తెలుసు. నేను రాను, నేను రాను, నేను రాను. అను, వస్తున్నావా? లాక్కెళ్ళనా? లాక్కెళ్తావా? ముట్టుకో, ముట్టుకుంటే ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఎందుకండి అనసూయ గారిని రెచ్చగొడతారు? అసలే ఆవిడ పట్టుదల గల మనిషి. ఆవిడని బాధ పెట్టకండి. ఆడపిల్ల ఏడిస్తే ఎవరికి మంచిది కాదు, మరీ ముఖ్యంగా మా ఆరుగురికి. సరే, సారీ. నేను నిన్ను హర్ట్ చేస్తుంటే కరెక్ట్. ఐఎమ్ రియలీ సారీ. కరెక్ట్. దిగు. దిగాల? కారు ఏమన్నా సెల్లార్లో ఉందనుకున్నావా డోర్ తీసుకుని దిగడానికి? ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? నేను చచ్చిపోతాను. అనసూయమ్మ గారు, మీరు అనుకున్నదే చేద్దాం, కానీ ఒకటి, మీరొక్కరే చనిపోవాలా, మనమంతా గ్రూప్ గా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. అప్పుడు దాకా ఇలా ఉప్పాకండా పానికి దండం పెడతాను. వస్తున్నావా లేదా? అన్నయ్య వచ్చాడు, మనకి భయం లేదు. అన్నయ్య వచ్చాడా?
అని చంపేసిరండి రా. కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోద్ది. నారాయణ ఎలా ఉందిరా? మధ్య దొబ్బిందా నీకు? కారులో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయంటున్నాను. నువ్వు పోతే తలకొరి పెట్టాల్సింది నేనే. అయితే ఏంట్రా ఇప్పుడు? అడిగి సన్మానం చేయించమంటావా? ఇలా మాట్లాడతాడేంటి బాబాయ్? నన్నే మాట్లాడించగరా. సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను.